హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. దిస్ ఈజ్ ఐశ్వర్య. నేను 2019-21 ఎంకామ్ ఓయూ మెయిన్ క్యాంపస్లో కంప్లీట్ చేశాను. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డిగ్రీ లెక్చరర్ ఇన్ కామర్స్ డిపార్ట్మెంట్. మనకి ఎగ్జామ్ థాట్స్ ఛానల్ ద్వారా మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సిపిగెట్ యొక్క గైడెన్స్ని ఇస్తున్నాము. స్పెషల్లీ సిపిగెట్ యొక్క ఎంకామ్ ఎంట్రన్స్ అలానే ఎంఏ హిస్టరీ ఎంట్రన్స్కి కూడా మెటీరియల్ అండ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ వీడియోలో ఎంకామ్ ఎంట్రన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సిపిగెట్ 24 రాసేవాళ్ళు, 2024 రాసేవాళ్ళు, వాళ్ళు ఎంకామ్ ఎంట్రన్స్లో మనకి మంచి ర్యాంక్ రావాలి అంటే మంచి మార్క్స్ రావాలి, 60+, 70+ మార్క్స్ వచ్చి గుడ్ ర్యాంక్తో క్యాంపస్లో సీట్ సంపాదించాలంటే మీరు ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, అలానే రిఫర్ చేయాల్సిన నోట్స్ ఏంటి అని ఈ వీడియోలో చూద్దాము. సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ మన ఛానల్ నుంచి ఈ ఇయర్ కూడా మనం పాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంకామ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ పాస్ట్ 3 ఇయర్స్ బ్యాచెస్లో చాలామంది స్టూడెంట్స్ ఓయూ మెయిన్ క్యాంపస్లో, నిజాం కాలేజ్లో, కోటి ఉమెన్స్ కాలేజ్లో అండ్ కేయూ, టీయూ, మిగతా అన్ని క్యాంపస్ కాలేజెస్లో మెయిన్ క్యాంపసెస్లో అలానే సబ్ క్యాంపస్లో కూడా మంచి ర్యాంక్ తోటి సీట్ సంపాదించడం జరిగింది. మన కోచింగ్ మెటీరియల్ చదివి, మన కోచింగ్ క్లాసెస్ విని. ఈ ఇయర్ కూడా మేము కోచింగ్ని స్టార్ట్ చేస్తున్నాము. కోచింగ్లో ఏమేమి ఉంటుంది అంటే మీకు ఆల్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి. మనకి సిలబస్ ఉంది కదా, సిలబస్లో 10 యూనిట్స్. ఆ 10 యూనిట్స్లోని టాపిక్స్ మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. అలానే ఫుల్ సిలబస్ యొక్క నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. మీకు సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యొక్క నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఏ పీడిఎఫ్ని యూజ్ చేసి అయితే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సీట్ని సంపాదించారు. అండ్ మన స్టూడెంట్స్ ఓన్లీ మన పీడిఎఫ్ చదివితే సరిపోతుంది. మన స్టూడెంట్స్ పాస్ట్లో క్యాంపస్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఓన్లీ మన పీడిఎఫ్నే చదివారు, బయట ఇంకా ఏ మెటీరియల్ వాళ్ళు కొనుక్కోలేదు. అలానే ఇంకా మన కోచింగ్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. 2019 నుంచి మనం సిపిగెట్ అంటాము. 2019కి ముందు ఓయూ సెట్ అయింది. సో 2019 నుంచి 23 వరకు ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అలానే ప్రాక్టీస్ కోసం 300+ ఎంసీక్యూ బిట్స్ యొక్క పీడిఎఫ్ కూడా ఉంటుంది. అలానే 1 లైనర్ పాయింట్స్. ఎంత మెటీరియల్ చదివినా మనకి రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ని బట్టి మేము 1 లైనర్స్ కూడా చేసాము. సో ఆ మొత్తం యూనిట్స్ అన్ని సిలబస్ యొక్క మళ్ళీ 1 లైనర్స్ అంటే గన్ షాట్ పాయింట్స్, ఇంకా మీకు రివిజన్కి ఈజీగా పనికొచ్చడానికి 1 లైనర్స్ కూడా మేము ప్రిపేర్ చేసాము. ఆ పీడిఎఫ్ కూడా మొత్తం పైన మనకి 2 పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకటి ఏమో టోటల్ మెటీరియల్ పీడిఎఫ్, అది కూడా ఈజీ లాంగ్వేజ్లో విత్ డయాగ్రామ్స్, విత్ టేబుల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. అలానే మీకు ఒకవేళ డిగ్రీలో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, మన టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మీకు వింటే మీకు ఈజీగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈజీగా అర్థమయ్యేలాగా మన రియల్ టైం ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన క్లాసెస్. మీరు కావాలంటే నాకు కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఒక డెమో వీడియో పంపిస్తాము. దెన్ మీకు మీ క్లాసెస్ అర్థమవుతున్నాయి అంటే నెక్స్ట్ మీరు మీకు అప్పుడు క్లాసెస్ నచ్చితే, మీ క్లాసెస్తో యూజ్ అవుతుంది అంటేనే మీరు మన కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. వీ విల్ సెండ్ యూ ద డెమో వీడియో ఆల్సో త్రూ వాట్సాప్. ఇంకొకటి 1 లైనర్. సో మొత్తం మెటీరియల్ ఉంటుంది, 1 లైనర్స్ ఉంటుంది. దీస్ 1 లైనర్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది సిపిగెట్ ఎగ్జామ్. ఇంకా సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మీరు ఎవరైనా ఎంట్రన్స్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము మీకు మొత్తం డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాము. అలానే ఈ ఇయర్ మన కోచింగ్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఆన్లైన్ కోచింగ్ అండ్ క్లాసెస్కి ప్రైస్ వచ్చేసి మేము 700 ఫిక్స్ చేయడం జరిగింది. బికాస్ మనం మళ్ళీ 2023 పేపర్లో ఉన్న దాన్ని బట్టి మళ్ళీ ప్రతి ఇయర్కి మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి కాబట్టి మన మెటీరియల్ కూడా అప్డేట్ అయ్యింది. సో మన మెటీరియల్ అండ్ 1 లైనర్స్ ఎంసీక్యూస్ని కూడా మేము అప్డేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మన క్లాసెస్ కూడా అప్డేట్ అయ్యాయి కాబట్టి మన ఎంకామ్ కోచింగ్ ప్రైస్ వచ్చేసి 700. అండ్ మీకు ఎవరికైనా కోచింగ్ కావాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరికైనా మాకు క్లాసెస్ వద్దు, ఓన్లీ మెటీరియల్ చాడు, ఓన్లీ మెటీరియల్ లైక్ పీడిఎఫ్ మెటీరియల్, క్వశ్చన్ పేపర్స్, బిట్స్ అండ్ 1 లైనర్స్, ఓన్లీ ఇవి చాలు, వితౌట్ క్లాసెస్ అంటే ఓన్లీ మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 400. బయట మార్కెట్లో మనకి ఓన్లీ మెటీరియల్ ఉంటుంది, జస్ట్ దాంట్లో నార్మల్ పాయింట్స్ ఉంటాయి. ఆ మెటీరియల్ మనకి 500+ ఉంటుంది. కానీ మేమైతే ఇక్కడ రీజనబుల్ ప్రైస్గా విత్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, విత్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్, 1 లైనర్స్ అండ్ ద టోటల్ మెటీరియల్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ఓన్లీ 400 రూపీస్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే
వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాము, సిలబస్ ఏ విధంగా ఉంటుందో. యాక్చువల్లీ మనకి సిపిగెట్ సిలబస్ వెబ్సైట్లో 2024 సిలబస్ అనేది వెబ్సైట్లో నిన్న ఈవినింగే అప్డేట్ చేశారు. సో అప్పటి వరకు నేను 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను, సిలబస్ డౌన్లోడ్ అవ్వట్లేదు, కానీ నిన్న డౌన్లోడ్ అయింది. సో సిలబస్ చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఉంది, 2023లో ఎలా ఉందో సిలబస్ అయితే అలానే ఉంది. సో మనకి సిలబస్ ఎంకామ్ సిలబస్ 2 పార్ట్స్ లాగా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి. అండ్ మీకు ప్యాటర్న్ తెలుసు కదా, ప్యాటర్న్ అయితే మనకి ఎంసీక్యూస్ ఫామ్ లాగానే ఉంటుంది. 10 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుంచి 8 to 10 క్వశ్చన్స్, అంటే ఒక యూనిట్లో 8 వస్తే మిగతా అంటే 12, అట్లా మినిమం 8 to మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనం అప్రాక్సిమేట్ అనుకుంటే ఈచ్ యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎంసీక్యూస్. సో ఒకసారి సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ వచ్చేసి 40 మార్క్స్. పార్ట్ ఏలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ కదా. FA1 అండ్ FA2 ఉంటుంది కదా. సో అక్కడ మీరు ఏదైతే చదువుకున్నారో అదే మళ్ళీ ఇక్కడ ఉంటుంది. సో మీకు అప్పుడు అర్థం అవ్వకపోయినా మీరు మన కోచింగ్లో జాయిన్ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, దాంట్లో మనకి అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాంట్లో కాన్సెప్ట్స్ ఏంటి, కన్వెన్షన్స్ ఏంటి, ఇంకా మొత్తం అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ మనకు తెలుసు అకౌంటింగ్ సైకిల్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ఇలా సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా, డిప్రిసియేషన్, టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇలా ఈ టాపిక్స్ అన్నీ మీకు తెలిసినట్టయితే ఇందులోంచి ఎంసీక్యూస్, మీకు టాపిక్స్ ఒక్కసారి వింటే ఎంసీక్యూస్ అయితే ఈజీగా మీరు పెట్టేయచ్చు. బికాజ్ మనకి క్వశ్చన్ పేపర్ టఫ్ ఏం ఉండదు, ఎంసీక్యూసే ఉంటాయి. సో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, మరి పెద్ద సెంటెన్సెస్ లాగా మాత్రం క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈజీగా మీకు టాపిక్ పైన ఐడియా ఉంటే మీరు ఈజీగా ఎంసీక్యూస్ని పెట్టేయచ్చు. సెకండ్ వచ్చేసి అడ్వాన్స్ అకౌంటింగ్, సెంట్రీలో చదివి ఉంటారు బీకామ్ వాళ్ళు అడ్వాన్స్ అకౌంటింగ్. సో ఇందులో మొత్తం పార్ట్నర్షిప్ రిలేటెడ్, అలానే ఇష్యూ ఆఫ్ షేర్స్, కంపెనీ యొక్క షేర్స్, డిబెంచర్స్, ప్రాఫిట్ ప్రియార్ టు ఇన్కార్పొరేషన్, బోనస్ షేర్స్, ఇవన్నీ మనకి సెమిస్టర్ 3లో ఉంటాయి. సో ఇక్కడ మీరు బుక్స్ సపరేట్గా రిఫర్ చేయాలనుకుంటే కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ బీకామ్, సెకండ్ యూనిట్ వచ్చేసి బీకామ్ థర్డ్ సెమ్, థర్డ్ యూనిట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి బీకామ్ వాళ్ళకి ఫోర్త్ సెమ్లో ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అంటే క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్, బేసిక్ కాన్సెప్ట్స్. చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ మన కోచింగ్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఇన్కమ్ ట్యాక్స్ని ఒకవేళ మన కోచింగ్లో అక్కడ మీరు ఓన్గా చదువుకోవాలి, సపరేట్గా మీరు నోట్స్ రాసుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ బీకామ్ ఫోర్త్ ఇయర్ టెక్స్ట్ బుక్ని ఆర్ సియా బుక్ని ఆర్ ఫోర్త్ ఇయర్ టెక్స్ట్ బుక్ని, హంసరాల పబ్లికేషన్స్ అని ఒక చిన్న బుక్ ఉంటుంది కదా ఇన్కమ్ ట్యాక్స్కి, ఆ బుక్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లా సెమ్ 2లో ఉంటుంది. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్. సో ఈ బిజినెస్ లాలో అసలు బిజినెస్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఐటీ యాక్ట్, కాంట్రాక్ట్ బీచ్, పర్ఫార్మెన్స్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్, ఇవన్నీ మనకి ఈ యూనిట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ బిలో 60 మార్క్స్ అనమాట. పార్ట్ బి ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ ఉంటుంది. ఎకనామిక్స్లో సేమ్ ఎకనామిక్స్ అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, డిఎంయు, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఈక్వి మార్జినల్ యూటిలిటీ, డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ కర్వ్, స్లోప్స్, అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్, లెఫ్ట్ ఆర్ రైట్, ఇట్లాంటివన్నీ, సప్లై రిలేటెడ్ మొత్తం, ప్రొడక్షన్ రిలేటెడ్, కాస్ట్ అండ్ రెవెన్యూ అలయన్సెస్, అండ్ ఐసోకాస్ట్, ఈ టాపిక్స్ అన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, BOM, సెమ్ 1లో ఈజియెస్ట్ సబ్జెక్ట్ BOM. సో ఇందులో ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్, కంట్రోల్, కోఆర్డినేషన్, ఫేయాల్స్ 14 ప్రిన్సిపల్స్, ఇవన్నీ మనకి 60 యూనిట్లో వచ్చేస్తాయి. బిజినెస్ స్టాట్స్ మీరు బీకామ్ సెకండ్ ఇయర్లో చదివి ఉంటారు. సో బిజినెస్ స్టాట్స్లో నుంచి కూడా స్టాట్స్ అంటే ఏంటి, బేసిక్స్ ఇవన్నీ, డిస్పర్షన్, సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్. మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్లో సమ్ లాగా ఏమి ఇవ్వరు, జస్ట్ మీన్ కనుక్కోండి, మీడియన్ కనుక్కోండి, ఇలా చిన్న సమ్స్ ఇస్తారు, మిగతాదంతా థియరీ వైజే ఇస్తారు. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో ఇది మనకి FIT అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో నుంచి వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ ఆపరేటింగ్, వెబ్ బ్రౌజింగ్, బేసిక్ కంప్యూటర్ రిలేటెడ్ బేసిక్స్ అని 8th యూనిట్లో. 9th యూనిట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్.
మనకి కామర్స్ అండ్ బిజినెస్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, బిజినెస్ రిలేటెడ్, కామర్స్ రిలేటెడ్ అంటే బ్యాంక్స్ రిలేటెడ్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్, సో ఇట్లాంటివి అంటే కరెంట్ అఫైర్స్. ఈ మధ్య ఏమైనా కరెంట్ అఫైర్స్ అయినాయా, కామర్స్ రిలేటెడ్, బిజినెస్ అంటే ఫైనాన్స్ కమిషన్, ఇట్లాంటివి మనకి 9th యూనిట్లో కవర్ అవుతాయి. 10th యూనిట్ వచ్చేసి నార్మల్ ఇంగ్లీష్, సినోనిమ్స్, యాంటనిమ్స్, కాంప్రిహెన్షన్ కూడా ఉంటుంది. 5 మార్క్స్కి ప్యాసేజ్ కూడా ఉంటుంది. అంటే ప్యాసేజ్ ఇచ్చి కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు అలా. అండ్ అలానే రిపోర్ట్ రైటింగ్, అంటే ఈ రిపోర్ట్ రైటింగ్ ఇవేంటి అంటే దీని రిలేటెడ్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఏంటి, మీరు ఇంగ్లీష్లో చదువుకొని ఉంటారు. సో రిపోర్ట్ రైటింగ్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో మొత్తం పైన సిలబస్ ఇది. మీకు సిలబస్లో ఉన్న టాపిక్స్ పైన గ్రిప్ ఉంటే, ఐడియా ఉంటే ఈజీగా మీరు క్యాంపస్ సీట్ని క్రాక్ చేయొచ్చు, మంచి ర్యాంక్ను కూడా సంపాదించవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఎంకామ్ రిలేటెడ్. అండ్ మన కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఫుల్ గైడెన్స్ ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డౌట్ ఉన్నా కూడా, అలానే వెబ్ ఆప్షన్ ప్రయారిటీస్ ఇంపార్టెంట్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎంత ర్యాంక్ వచ్చినా లాస్ట్కి మీకు సీట్ వస్తుందా రాదా అని చెప్పేది డిసైడ్ అయ్యేది వెబ్ ఆప్షన్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని కూడా నేను గైడ్ చేస్తాను మీరు మన కోచింగ్లో ఉంటే. సో ఇది మన ఇన్ఫర్మేషన్, సిలబస్ అండ్ ఎంకామ్ ఎంట్రన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.